ఎవరినైనా చంద్రబాబు దారికి తెచ్చుకుంటారు. కానీ చంద్రబాబు గారినే దారికి తెచ్చుకుంది లిక్కర్ సిండికేట్. అదే ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులకు ఇప్పటికే తమ తాబేదారులకు ఇష్టారాజ్యం కేటాయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొనసాగింపుగా మరో అంకానికి తెరలేపింది. వాళ్ళకి మరింత లబ్ధి చేకూరేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. 2014-19 మధ్య కూడా మద్యం దుకాణాలు, బార్ల మీద ప్రివిలేజ్ ఫీజును యథేచ్ఛగా రద్దు చేసి ఖజానాకు గండికొట్టినట్టుగానే ఇప్పుడు బార్ల మీద అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ARETని చంద్రబాబు సర్కార్ తాజాగా తొలగిస్తూ వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తూ నాటి మద్యం కుంభకోణానికి అవలంబించిన విధానాన్ని తిరిగి లెక్కిస్తోంది. అలాగే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముగాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ వాటి ధరలను బాటిల్ మీద ₹10 చొప్పున పెంచింది. ఇలా మద్యం సిండికేట్కి ఏటా 500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ మరోవైపు ధరల ధరలతో మద్యం ప్రియులపై ఏటా 3,000 కోట్ల మోత మోగిస్తోంది. మంత్రిమండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వం తాజా మద్యం కుంభకోణం కథాకమామిషిదంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కార్ మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యం మీద ప్రస్తుతం ఉన్న 15% ARETని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానా ఆదాయానికి ఏటా 340 కోట్లు గండిపడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ వాస్తవానికి 500 కోట్ల వరకు గండిపడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న 4 ఏళ్లలో 2,000 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోబోతుంది. అంటే టీడీపీ సిండికేట్ గల్లా పెట్టి మరో 2,000 కోట్లతో కళకళలాడబోతోంది. ఇకపోతే 14-19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాల బార్ల మీద ప్రివిలేజ్ ఫీజుని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాసింది. ఆర్థిక శాఖ అనుమతి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా 2015లో మద్యం దుకాణాల బార్ల మీద ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 216, 2017 పేరుతో 2 చీకటి జీవోలు జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 19 దాకా ఏడాదికి 1,300 కోట్ల రూపాయలు చెప్పిన 4 ఏళ్లలో 5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా కమిషన్లు కొలగొట్టారు. ఆ తర్వాత ఈ కుంభకోణాన్ని CID ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితుడిగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు మీద IPC సెక్షన్లు 166, 167, 409, 120B, రెడ్ విత్ 34 అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13(1)D, రెడ్ విత్ 13(2) కింద CID FIR నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద దాదాపు 3 ఏళ్లు బయట ఉన్నారు. ఈ కేసును ప్రస్తుత టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేయడం గమనార్హం అంటూ మరోవైపు బార్ల మీద 340 కోట్ల అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను రద్దు చేసి షాపుల మార్జిన్ కమిషన్ 14 నుంచి 15% పెంచి తద్వారా వ్యాపారులకి 532 కోట్ల ప్రయోజనం. ఈ మేరకు ఖజానాకు గండి ₹10 పెంపుతో వచ్చే రాబడి 519 కోట్లకి పరిమితం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.